అంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తారీఖు వరకు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఏమోనండి, వాళ్ళకే నిలకడలేదు. మరి మేము వస్తాం అని తొడలు మరి నేను డిబేట్లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయకులు కొంతమంది గంట సేపు ఉంటే గనక గొప్పేనని చెప్పేసి పాలకపక్షం వాళ్ళు మాట్లాడుతుంటే, ప్రతిపక్షంలో ఉండ మీ నాయకులు, మా నాయకుడు ప్రజల సమస్యలు తీర్చడానికే పుట్టాడు అన్నట్టుగా అంతసేపు ఉంటాం ఎంతసేపు ఉంటాం. నాకు తెలిసి డౌటేనండి. రేపు వస్తాడో రాడో అనేది మాత్రం పూర్తిగా డౌటే. ఎందుకంటే రాడు. అక్కడికి వచ్చినాక వాళ్ళ ఫేసులు చూడటము, తన సీటు ముందుండ సీటు వెనక్గా ఉంటే దాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంతకుముందు మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా దర్జాగానే వచ్చాడు. కానీ ఆయన్ని ఏ రకంగా అవమానిస్తే ఆయన ఫీల్ అవుతాడో, మరి ఫ్యామిలీని ఏ రకంగా చేశారో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ ఎలిగేషన్ చేశారో చూశారు. మరి ఆ రోజు వీళ్ళందరికీ ప్రెస్టేషన్స్ రాలా. మరి ఇళ్ల మీదకి పోవాలని లేదు. మరి ఏ బద్మాష్ అన్న మాటకే మరి పట్టాభి ఇంటి మీదకి పోయి పిల్ల ఒక్కటే ఉంది. నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు ఇంట్లో మరి ఆడపిల్లలు ఉండారు, ఆడవాళ్ళు ఉండారు అంటున్నావు. ఆడవాళ్ళు ఉండా కూడా పెద్దవాళ్ళు ఉండారు. పట్టాభి ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంటే ఆ పిల్ల బాత్రూమ్ పోయి తలుపులు వేసుకుందానని చెప్పి మాట్లాడుతుంటే అది ఎంత హేమైన చర్యో తెలియట్లా నీకు. మరి పార్టీ ఆఫీస్ మీద పోయావు. ఇవన్నీ ఏం గుర్తుకు రావు. కాకపోతే మేము శుద్ధపూసలం, మేము చేసిందంతా రైటే, ఇదే రాజ్యాంగం అనుకుంటున్నారు. మీరు రాసింది రాజ్యాంగం కాదయ్యా. మరి అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఏ రకంగా అయితే ఇప్పుడు కొత్త టెక్నాలజీ తోటి, ఏఐ తోటి కూడా రేపటి నుంచి సభా సమావేశాలు అవన్నీ కూడా ఏఐ టెక్నాలజీ వాడి మరి మా అత్యాధునికంగా మరి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లా ఏదో అభివృద్ధి పదంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్దామని వీళ్ళు కృషి చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్కి కల్తీ నెయ్యిలతోటను ఇంకోటి కల్తీ లిక్కర్లతోటి లేకపోతేనేమో దోపిడీలతోటి మచ్చ మరక తేవాలని మీరు ట్రై చేస్తున్నారు. నిన్నగాక మొన్న నాబార్డు వాళ్ళు కూడా మేము ఇచ్చిన నిధులు ఇక్కడ ఎట్ట సద్వినియోగం అవుతున్నాయా అని చెప్పేసి మీ అమరావతి ప్రాంతంలో మరి నాబార్డు వాళ్ళు వచ్చి తిరగటం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా పనులు జరుగుతున్నాయని మరి సర్టిఫై చేయటం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఆంధ్రప్రదేశ్ని బాగుపడాలని నన్ను అనుకుంటే మాత్రం ఇట్లాంటి ఎలిగేషన్ చేయబాకు. అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారండి? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. వాళ్ళని వదిలిపెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు. చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాటు లేకపోవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్, ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. అది